ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ కూటమి నాయకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే తిరుపతి లడ్డు పవిత్రం అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాల ధరించారో ఆ మాలకు ధరించిన దానికి మేము మద్దతుగా మేమంతా కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది పల్వారిపాలెం మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో. అదేవిధంగా ఏదైతే సనాతన ధర్మం ఉందో ఆ ధర్మాన్ని కాపాడే విధంగా పవన్ కళ్యాణ్ గారు గతం నుంచి కూడా ఆయన దీక్షలు చేస్తూనే ఉన్నారు. ఆయన చేసినటువంటి మీటింగ్లకు వారాహిని యాత్ర ఒక పేరు పెట్టి ఆ వారాహి అమ్మవారిని పూజిస్తూ కూడా ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అంటే సనాతన ధర్మాన్ని కాపాడాలన్నదే కాకుండా ఇతర మతాలను కూడా గౌరవించాలి అనేది కూడా కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క ఆలోచన. పార్టీకి ఏదైతే అన్ని కులాలు అన్ని మతాలు మనకి పనిచేస్తున్నాయి, అటువంటి మతాల్లో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు అన్నదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. ఆయనకి మేము పూర్తిగా మద్దతు తెలుపుతూ ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. జై శ్రీరామ్.